ఈరోజు నర్వ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎన్ఆర్ఐ ఫోరం తరపున విద్యార్థులకు చెస్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల ఎంపీడీఓ సార్ గారికి, అదేవిధంగా నర్వ మండలంలోని వివిధ జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి చేసినటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా హెడ్ మాస్టర్ల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నర్వ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ చెస్ యొక్క మనము ఈరోజు ఎన్ఆర్ఐల తరఫున ఈరోజు ఉచితంగా తీసుకుంటున్నా ఉన్నాం. కానీ ఇదే చెస్ని మనం బయట నేర్చుకోవాలంటే కనీసము ఒక నెలలో 3,000 నుంచి 3,500 రూపాయలు మనము ఫీజు ద్వారా చెల్లించి నేర్చుకోబడడం జరుగుతుంది. కావున ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందించాలనే ఒక బలమైన సంకల్పంతో ఈరోజు పాలమూరు ఫోరం ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక రోజు వారంలో ఒక 2 రోజులు లేదా 3 రోజులు మాత్రమే క్లాసులు ఉంటాయి. ఈ 2-3 రోజుల క్లాసులకు నెలంతకు కూడా మనకు 3,500 రూపాయలు బయట ప్రైవేటు వాళ్ళు నేర్పడం జరుగుతుంది. కావున ఈ రోజు మనం ఉచితంగా ఏదైనా కానీ ఉచితంగా ఇస్తే దాని వాల్యూ తెలియదంటారు. కానీ ఇక్కడ మన స్కూల్లోనే మనకు ఏదైతే ప్రతిరోజు టీచర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారో వారి ద్వారానే ఈ యొక్క చదరంగం అనేది కూడా నేర్చుకుంటున్నాం అంటే చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీరు భవిష్యత్తులో ఈ యొక్క చదరంగంలో నేర్చుకున్నటువంటి ఆటని పై ఎత్తుకు ఎదిగి మరి ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు వాకిటి శ్రీహరణ గారు ఉన్నారు. మనం చూసినాం, మహిళలు దక్షిణాఫ్రికాతో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ మ్యాచ్ ని కూడా ఈ రోజు మనకు కానుకగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నర్వ మండలంలోని అనేక మంది విద్యార్థులు కూడా మనకు తిలక్ వర్మ గారు కూడా మన క్రికెట్ లో ఎంతో ప్రతిభ కనబరిచారు. అది కూడా మన తెలుగువాడే. మనం ఈరోజు ఎంతో గర్వపడతా ఉన్నాం. కావున మనం కూడా ఇక్కడ నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ యొక్క చదరంగంలో నేర్చుకున్నటువంటి మెలకువలను అన్నింటినీ కూడా రేపు భవిష్యత్తులో మనం పైకి ఎదిగి మనం కూడా ఈరోజు మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకి కూడా ఒక గోల్డెన్ అవకాశం, సువర్ణ అవకాశం ఏంటంటే మన ప్రాంతం, మన దగ్గర నుంచి గెలిచినటువంటి మన శ్రీహరణ ఈరోజు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 3 సంవత్సరాలు మన ప్రాంతానికి ఎంతైనా చేసుకునే అవకాశం ఉంది. కావున విద్యార్థులారా మీరు చెస్ చదరంగంలో మరింత ముందుకు రాణించి మెలకువలు నేర్చుకుని పై ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుంచి వచ్చినటువంటి కోఆర్డినేటర్స్కి మా ధన్యవాదాలు. మరియు విద్యార్థులకు తెలిపేది ఏంటంటే ఈ చెస్ బోర్డ్స్ని బాగా యూజ్ చేసుకొని మీ యొక్క ప్రతిభని బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు చెస్ అనేది ఇండివిజువల్ గేమ్. ఇది అంటే జట్టు గేములలో అందరూ జట్టు మెంబర్స్ యొక్క ప్రయత్నం ఉండాలి. కానీ ఈ చెస్ అనేది ఏంటంటే ఇండివిజువల్ గేమ్. ఎవరి ప్రతిభ వాళ్ళదే అన్నట్టు. అంటే ఎవరు మేధస్సు వాళ్ళదే. ఇక్కడ జట్టు గేమ్ కాదు. కాబట్టి ఈ గేమ్ని ఆడితే ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ చాలా షార్ప్గా అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఏం పని చేయకపోతే మన మైండ్ మొద్దుబారిపోతుంది. ఎప్పుడు కూడా మనం షార్ప్గా ఉండాలి మన మైండ్. అంటే ఇట్లాంటి గేమ్స్ ఆడాలి. చెస్ గేమ్స్ ఇట్లాంటి వాడితే మన మైండ్ చాలా షార్ప్గా అవుతుంది. కాబట్టి ఇట్లాంటి మంచి పనులు చేసినటువంటి ఎన్ఆర్ఐ ఫోరం వారికి మా స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఇట్లాంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మా విద్యార్థులకు ఏవి హెల్ప్ అవుతాయో అవి కూడా తీసుకొని రావాలని కోరుకుంటూ ముందుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్లు మైపాల్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్యామ్ సాగర్ గారికి,
ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మండల అధికారి ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకు, హెచ్ఎంలకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్కి, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ, విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఎన్ఆర్ఐలు అందరు కలిసి ఒక 1000 మంది ఎన్ఆర్ఐలు ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడి ఈరోజు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం అని ఒక సంస్థను ఏర్పాటు చేసి పాలమూరులో ఉన్న ప్రతి మండల హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ విద్యార్థులకు చెస్ బోర్డ్స్లు ఇవ్వాలని వాళ్ళు ముందరకు వచ్చినందుకు ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నర్వ మండలంలో నిర్వహిస్తున్న 80వ మండలి ఇది. ఇంకొక మండలి మాత్రమే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 80 మండలాలు 12,000 చదరంగ బోర్డుల పంపిణీ కార్యక్రమానికి కోడింగ్గా అవతరిస్తున్నాం. మేము ఇక్కడ మండల విద్యాధికారి గారికి గత 3 నెలల నుంచి మేము వినతి అంటే మేము జూమ్ మాధ్యమంగా ప్రయత్నం చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు చెస్ బోర్డులు అందించడానికి గరిదాల సరస్వం 6 నెలల నుంచి సమయం పట్టింది ఈ మండలానికి రావడానికి. అంటే ఎంతో ప్రయాసాలుగా మనం చెస్ బోర్డులు అనేది ఇవ్వడమే కాకుండా ఈ చెస్ బోర్డులో ఇవ్వడంతో పాటు గవర్నమెంట్స్ కూడా ప్లాన్ చేస్తాం. ఫేజ్ 1 ఇది మాత్రమే. ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ఇంకా నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుంచి చాలా నిర్వహిస్తున్న కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఒకటి విద్యావారధి కార్యక్రమము, 2 సభల, 3 కలాం డైరీ, తర్వాత 4వది అగ్రి లోన్ కార్యక్రమం, తర్వాత మెగా చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ ఈ బిగ్ చెస్ ఛాంపియన్ అనేది ప్రతి మండలంలో ప్రతి పాఠశాలలో ఇవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఎక్కడో ఉండి అమెరికాలో స్థిరపడి వాటి దేశం పైన ప్రేమ, మాతృభూమి పైన ప్రేమ, రుణం తీసుకోవాలంటే అవకాశం వచ్చింది. కాబట్టి మా ఎన్ఆర్ఐలు అందరూ కలిసి మేము దేశం కోసం ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. ఆ ఇచ్చిన యూటిలైజ్ చేసుకుంటారని ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిని మేము ఆశిస్తున్నాం. ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా మనము ఆ అవకాశాన్ని కృతజ్ఞత భావన అనేది పెట్టుకోవాలి. ఒక గాలికి మాత్రం థ్యాంక్స్ చెప్పలేము, ఎందుకంటే అది మనకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి. ఇవి కూడా మనం ఫ్రీగా ఇస్తున్నామని కాకుండా ఒక ఎవరో ఇచ్చారు ఏమో చేస్తారు అని కాకుండా మనము చేస్తున్న యాక్టివిటీస్ ని మనము గమనిస్తారా లేదా అనేది కాకుండా ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు ప్రజలు ఎవరొకరు. అంటే మనం ఇచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఎక్కడన్నా ఉండి అమెరికాలో వాళ్ళకు ఒక ఫోటో పెడితే అరే మేము ఇచ్చిన దానికి ప్రతి పాఠశాలలో కృతజ్ఞత భావంతో జరుగుతుంది కదా, మనం ఇచ్చిన దానికి యూటిలైజ్ చేస్తున్న విద్యార్థులు ఉపయోగిస్తున్నారు, టీచర్లు కూడా ఉపయోగిస్తున్నారు. వారికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పం వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మొన్ననే సంకల్ప సిద్ధి కార్యక్రమం కూడా 2 తారీఖు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెల రోజుల నుంచి క్లాసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూళ్లు చాలా ఉన్నాయి, 42 స్కూళ్ళు. కలాం డైరీ కూడా 49 స్కూళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా పాలమూరు ఎన్ఆర్ఐ వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంది. మన పాఠశాలకు కూడా ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న వేదిక పైన అందరూ చెప్తున్నాము. ఎక్కువగా మనము సంకల్ప సిద్ధి అనేది ఐఏఎస్, ఐపీఎస్ డబ్బున్న వాళ్ళు చదువుతారనే ఒక ఆశ. అంటే మనం కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఉండాలి. అంటే మేము కూడా చదవాలి, ఒక సంకల్పం పెట్టుకుంటే ఏదైనా సాధిస్తామనేది ఒకటి అనుకుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మండల విద్యాధికారికి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీత మేడం మరియు వివిధ పాఠశాలకు వెళ్ళిన ఉపాధ్యాయులు మరియు వివిధ పార్టీ మండల లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ అందరూ వచ్చి ఈ ఎన్ఆర్ఐకి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఎన్ఆర్ఐ ఫోరం తరఫున చెస్ పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు కాంప్లెక్స్ హెచ్ఎం సునీత మేడం గారు మరియు కాంప్లెక్స్ హెచ్ఎం భాగ్యలక్ష్మి మేడం గారు మరియు ముఖ్యంగా కోఆర్డినేటర్స్, పాలమూరు కోఆర్డినేటర్ అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి సార్ మరియు నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్ గారు, మరి వేదిక మీద అందరికీ, ఎందుకంటే టైం లేదు కాబట్టి పేరు పేరున కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరియు మండలంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుల బృందానికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ సంస్థ అనేది
మైపాల్ రెడ్డి సార్ గారి గురించి 2 విషయాలు. ఎందుకంటే నేను పనిచేసిన గంజి స్కూల్లో పక్కా విలేజ్ తనది. నేను గంజిలో 10 సంవత్సరాలు పనిచేసిన, అందులో 4.5 సంవత్సరాలు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు కూడా సార్ చాలా ప్రోగ్రాంలు చేశారు. ఇప్పుడు ఒక విషయం చెప్పిన విద్యావారధి అనేది అది చాలా ఉపయోగకరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతము గంజి హై స్కూల్లో నడుస్తుంది. ఇంకా వారధి అంటే సార్ చెప్పాడు, మీ అక్కడ ఉన్న ఫారినర్స్ అంటే అమెరికాలో కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇప్పటికి కూడా మీ స్కూల్లో కల్పించబడ్డ మైపాల్ సారు దానికి ఏర్పాటు చేస్తారు. అంటే ఏంటంటే అక్కడ జీవన శైలి ఎట్లా ఉంది, ఇక్కడ జీవన శైలి ఎట్లా ఉంది, మరియు లాంగ్వేజ్ కూడా అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, మన తెలుగు. అంటే అది మనకు విద్యార్థి దశ నుంచి నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మా గండి పాత స్కూల్లో ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్ఆర్ఐ తరఫుకి వెళ్ళి నడుస్తున్నాయి. మరి ఈ కార్యక్రమం ఈరోజు మన ఉమ్మడి మామనాడు జిల్లాలో 80 మండలాలకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మనదే. మరి చాలా 2-3 సార్లు అడగడం జరిగింది. మరి మినిస్టర్ ప్రోగ్రామ్ ఉండే ఈరోజు సార్ ప్రోగ్రాము ఇచ్చినట్టే కూడా సరే సార్ సంతోషం, అనివార్య కారణాలలో రాలేకపోయాడు. మరి మన పాఠశాలలో ఎందుకంటే ఈ చెస్ అనేది చాలా అంటే ఎత్తుకు పై ఎత్తు. అంటే అతను ఎట్లా పోతే మనం ఇంకో మార్క్ ఎట్లా తెచ్చుకోవాలి, మనం 10 మార్కులు ఎత్తుకుని మనం 11వ మార్క్ ఎట్లా తెచ్చుకోవాలి, అట్లా ఆ విధంగా మనకు పోటీతత్వం అనేది పెంచుతుంది, మెదడుకు మేత. కాబట్టి మీరు కూడా ఈ చెస్ బోర్డును ఉపయోగించుకొని మీ పాఠశాలలో అంటే ఈ బాలదశ నుంచే మీరు మెరుగుపరచుకోవాలి. మరి ఈ ప్రత్యేకంగా ఈ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి వ్యవహరిస్తున్న కోఆర్డినేటర్స్ ఇద్దరు కూడా మండల తరఫున ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా సార్ ఈ ముందు ఏమైనా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఈ చెస్ బోర్డు అనేది మీరు బయట ఉంటే 500 అవుతుంది మీరు అనుకోండి. అంటే ఇటువంటి మన పాఠశాలలో 20 మందికి ఒక చెస్ బోర్డు ఇస్తున్నాం. వారికి ప్రత్యేకంగా మైపాల్ సార్కు మరియు శ్యామ్ సార్కి ప్రత్యేకంగా మండల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చివరగా ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధుల చేత మరియు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అతిథుల చేత చెస్ బోర్డ్ కార్యక్రమానికి పంపిణీ చేస్తారు. దీని తర్వాత మన మండలంలోని అన్ని పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎవరెవరికి ఎన్ని రావాలనేది ఒక లిస్ట్ అవుట్ ఉన్నది. ఆ లిస్టు ద్వారా అంటే మన ఎంఈఓ గారి చేతుల మీదుగా, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి చేతుల మీదుగా అవి అన్ని స్కూళ్ళకు పంపిణీ చేయబడతాయి. ఇప్పుడు కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నర్వా హై స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులకు వేదికపై ఉన్నటువంటి అందరూ అతిథులు మరియు ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేసిన తర్వాత మిగతావన్నీ కూడా ఎంఈఓ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక 5 మంది విద్యార్థులు 9th క్లాస్ వాళ్ళు ఉన్నారా, 8th వాళ్ళు ఉన్నారా? 8th వాళ్ళు రండి, ఒక 5 మంది రండి వేణుక రండి, ఒక 5-6 మంది రండి, 5-6 మంది రండి. వేదికపై ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతాను. యూసేపు రాఘవా మీరు ఇద్దరు రండి, ఇట్లా మళ్ళీ తర్వాత నాగరాజ్ సార్ రండి, నాగరాజ్ సార్, హరీష్ లేవు ఒక ఫోటో కృష్ణ రండి రండి అందరికీ రండి అయ్యానా దైకరా రాబా చైర్మన్ సాబ్
రండి ముందర రండి ఇంకో ఇద్దరు ఓకే మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, నేను అనేది వినబడుతుందా మీకు అందరికీ? వినబడుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెరో దోస్త్ అంటారు, మీరు చెస్ ఆడదామని మీరు అనాలి. ఏమనాలి? అంటాము, మీరేమనాలి? చెస్ ఆడదాం. మేము చెస్ ఆడదామని మీరు చెరో దోస్త్ అనాలి. ఓకే, రెడీ? ఒక కాన్సెప్ట్ చూడండి అందరూ కూడా. మేడం చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్, చెస్ ఆడదాం, చలో దోస్త్, చెస్ ఆడదాం, చలో దోస్త్, చెస్ ఆడదాం, చలో దోస్త్. అదే వస్తుంది వాయిస్, పిల్లలు వస్తుంది. పిల్లలు ఇది ఒక్కసారి చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్, చెస్ ఆడదాం, చెస్ ఆడదాం, చెస్ ఆడదాం. ఈ విధంగా పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం శ్రీకారం చుట్టింది కాబట్టి ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరూ కోరేది ఒకటే సార్, మేము ఇచ్చే యూటిలైజ్ చేసుకుంటే మీకు అవకాశాలు చాలా వస్తాయి. కోరేది విద్యార్థుల దగ్గర గ్రాండ్ మాస్టర్ కాకపోతే వాళ్ళ జీవితానికి సంబంధించిన అంశం జీవితకాలంలో ఏ విధంగా బతకాలంటే ఒక జనాంగం అనేది తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా నేర్చుకుంటాం. పేరున మరొకసారి ధన్యవాదాలు సార్. ఎల్ఈఓ రామరెడ్డి గారు మీరు సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రామన్న గారికి ప్రధానోపాధ్యాయులు మేడం గారిని చాలాతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మంచి సోషల్ వర్కర్ సార్, ఇద్దరు అట్లే కావాల్సింది. మేడం ఇటు చూడండి మేడం మేడం అదా